అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ LSRW స్కిల్స్. ముందుగా మనం ఈ వీడియోలో భాగంగా ఇంగ్లీష్ నౌన్స్ అండ్ ఇట్స్ టైప్స్ దీని గురించి ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. నౌన్స్ అంటే ఏంటి? తెలుగులో అయితే నామవాచకం అని అంటాము. నామం అంటే ఏంటి? పేర్లు. అంటే అన్ని రకాల పేర్లు ఈ నౌన్స్ కిందికి వస్తాయి. ఇంగ్లీష్లో కనుక చూస్తే ఎ నౌన్ ఈజ్ ఎ వర్డ్ దట్ నేమ్స్ సంథింగ్ సచ్ యాజ్ పర్సన్, ప్లేస్, థింగ్స్. అంటే అన్ని రకాల పేర్లు, మనుషుల పేర్లు, స్థలాల పేర్లు, వస్తువుల పేర్లు, ఈ అన్ని పేర్లు ఈ నౌన్స్ కిందికి వస్తాయి. ఫర్దర్గా ఈ నౌన్స్ ఇక్కడ డివైడ్ చేయబడి ఉన్నాయి. అవేంటో మనం చూద్దాం. ముందుగా కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, కాంక్రీట్ నౌన్, కౌంటబుల్ నౌన్, అన్కౌంటబుల్ నౌన్, కాంపౌండ్ నౌన్, కలెక్టివ్ నౌన్. ఇవి నౌన్ యొక్క టైప్స్. ఇప్పుడు మనము ఈరోజు కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్ ఈ మూడు నౌన్స్ గురించి నేర్చుకుందాము. ముందుగా మనము నౌన్ గురించి ఆల్రెడీ నేర్చుకున్నాం. నౌన్ అంటే పేర్లు అని అర్థము. పర్సన్ నేమ్స్, ప్లేస్ నేమ్స్, థింగ్స్ నేమ్స్ అన్నీ ఈ నౌన్ కిందకే వస్తాయి. కామన్ నౌన్ అంటే ఏంటి? కామన్గా మనము పర్టికులర్గా కాకుండా నాన్ స్పెసిఫిక్ పీపుల్, నాన్ స్పెసిఫిక్ ప్లేసెస్ అండ్ నాన్ స్పెసిఫిక్ థింగ్స్. అంటే పేరులోనే ఉంది. నాన్ స్పెసిఫిక్ అంటే మనం పర్టికులర్గా చెప్పట్లేదు, కామన్గా చెప్తున్నాం. అంటే ఏంటి? ఎగ్జాంపుల్స్: మ్యాన్, సిటీ, రిలీజియన్, ఎక్సెట్రా. మ్యాన్ అంటే ఒక పర్సన్, ఇక్కడ ఎవరైనా అవ్వచ్చు. మనం పర్టికులర్గా ఇక్కడ స్పెసిఫిక్గా పేరు చెప్పట్లే కాబట్టి ఎనీ కైండ్ ఆఫ్ ఎ మ్యాన్ ఈజ్ కాల్డ్ కామన్ నౌన్ కిందకే ఈ మ్యాన్ అనేది వెళ్తుందనమాట. సిటీ అంటే ఇక్కడ ఏంటి? ఎనీ సిటీ, ఏదైనా అవ్వచ్చు. బెంగళూరు, హైదరాబాద్, లండన్, ఎనీ సిటీ. సో ఇప్పుడు ఇది కామన్ నౌన్ కిందకే వస్తుంది. రిలీజియన్ అంటే ఎనీ రిలీజియన్, లైక్ హిందూ, ముస్లిం, ఎవరైనా అవ్వచ్చు. సో ఈ మ్యాన్, సిటీ, రిలీజియన్ ఇవన్నీ కామన్ నౌన్ కిందకే వస్తాయి. అదేవిధంగా ప్రాపర్ నౌన్ గురించి నేర్చుకుందాం. స్పెసిఫిక్ పీపుల్, ప్లేసెస్, థింగ్స్ దీనికి ఆపోజిట్ అన్నమాట. కామన్ నౌన్ కింద ఏంటి? నాన్ స్పెసిఫిక్ పీపుల్. ఇక్కడ ప్రాపర్ అంటే ఏంటి? స్పెసిఫిక్గా మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ ఒక మనం ఎగ్జాంపుల్ చూసినట్టయితే కామన్ నౌన్ కింద మ్యాన్ అని చెప్పేసాము, ఎనీ మ్యాన్ అన్నాము. కానీ ఇక్కడ ప్రాపర్ నౌన్ కింద ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూడండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్, లండన్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంటే ఏంటి? ఇక్కడ ఇతను ఒక సైంటిస్ట్. మనం ఇక్కడ మ్యాన్ అని చెప్పట్లేదు, పర్టికులర్గా ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంటే ఒక సైంటిస్ట్ పేరు. ఖచ్చితంగా మనం ఇక్కడ స్పెసిఫిక్గా ఆ మనిషి పేరు చెప్తున్నాము. అదేవిధంగా లండన్ అంటున్నాము. ఇక్కడ చూస్తే కామన్గా సిటీ అని చెప్పేసాము. సో ఇది కామన్ నౌన్ కిందకి వస్తుంది. కానీ ప్రాపర్గా ఇక్కడ మనం లండన్ అని మెన్షన్ చేస్తున్నాము. సో ప్రాపర్గా మనం నేమ్స్ చెప్తున్నాము కాబట్టి ఇది ప్రాపర్ నౌన్ కిందకి ఈ ఆల్బర్ట్ ఐన్స్టీన్, లండన్ ఇవి ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఫర్ ద థర్డ్, అబ్స్ట్రాక్ట్ నౌన్ సంథింగ్ విత్ యూ కెనాట్ పర్సీవ్ విత్ యువర్ 5 సెన్సెస్. అంటే పంచేంద్రియాలు, మీ సెన్సెస్ 5 సెన్సెస్, ముక్కు, చెవులు, నాలుక, చర్మము, వీటితో మనము ఈ సెన్సెస్తో మనము వీటిని చెప్పలేమన్నమాట. మనం అటువంటి వాటిని ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్ కిందకి చెప్పొచ్చు. ఏవి అవి? లవ్, ప్రైడ్, బిలీఫ్, హ్యాపీనెస్. ఇవన్నీ ఫీలింగ్స్. ఇవి మనం ఫీల్ అవుతాం కానీ వీటిని టచ్ చేయలేము. ఇవి మనము ఎక్స్పీరియన్స్ అవుతాం, ఫీల్ అవుతాం. ఇటువంటి నౌన్స్ని అబ్స్ట్రాక్ట్ నౌన్ కిందకి వస్తాయన్నమాట. సో ఈరోజు మనము ఈ కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్ గురించి నేర్చుకున్నాము. తర్వాతి వీడియోలో ఈ మిగతా నౌన్స్ గురించి, దాని టైప్స్ గురించి నేర్చుకుందాము. సో ఇప్పటి వరకు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.